మధ్యలో ఆయన అమ్ముతారన్నాడు, తీసుకుంటాం మనం. రేపు పొద్దున్న లిటిగేషన్ వస్తే నేనే అప్పు చేస్తున్నా, అప్పుతో తీసుకున్న భూమి రేపు పొద్దున్న లిటిగేషన్ వస్తే నేనేం చేయలేను. మనం ఫీల్డ్లో ఉన్నాం కదా అని మనకేముండదు. మళ్ళీ దాని మీద కేసులు ఈ పెంట అంతా తిరగాల. వద్దులే అని చెప్తే ఆ డబ్బులు నాకు రిటర్న్ ఇవ్వాలి. ₹1,00,000 బొక్క, అన్యాయం అయిపోయింది. ఆ 1,00,000 కట్టుకున్నా నేను తర్వాత. అంటే ఇదేంటి, మనం ఆ సెక్యూరిటీ చూసుకోవాలి ప్రతిదీ. ఆ భూమికి సంబంధించి నాకు అంతకుముందు ఒకసారి నేను ఇల్లు తీసుకోముందు 2011 ఆ టైంలో మాకు అదేది సీతారాంపురం అంటే కొంచెం మంచి ఏరియా, ఇది మన గాంధీనగర్ పక్కన ఉంటుంది అనమాట, ఆ ఏలూరు రోడ్డు మైసూర్ కేఫ్ ఆ ఏరియాలో. అక్కడ ఒక అపార్ట్మెంట్లో గ్రౌండ్ ఫ్లోర్లో ముందు షాప్ ఉంటుంది, వెనకాల సింగిల్ బెడ్రూమ్ ఇల్లు ఉంటుంది. ₹21,00,000 ఓకే అయింది, చెప్పారు మనకి, కన్ఫర్మ్ చేశారు. 21 లక్షలకి ముందు షాపు, వెనకాల ఇది. సెటిల్ అయిపోతాంలే మనం జీవితం అనుకున్నా నేను. అనుకున్నాక ఆ కాగితాలు అదే నాకేంటి బ్యాంక్ లోను హౌసింగ్ లోన్, ఆ లోన్ కింద తీసుకుంటుంది అనమాట. అది ఆ బ్యాంక్ వాళ్ళకి ఇచ్చే డాక్యుమెంట్ ఇచ్చాక వాళ్ళు కూడా, బ్యాంక్ వాళ్ళు కూడా ఓకే, రిజిస్ట్రేషన్ కూడా ఓకే, రిజిస్ట్రార్ ఆఫీస్ కూడా. కానీ ఆ రిజిస్ట్రార్ లేఖరి ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేశాడు, ఇది గ్రౌండ్ లెవెల్లో ఉందండి, అంటే నేల మీద ఉంది కదా, గ్రౌండ్లో షాప్స్కి పర్మిషన్ ఉండదు. ఇప్పుడు వాళ్ళు అపార్ట్మెంట్ ఇది చూపించారు కదా, ప్లాను ఉంది కదా, ఆ ప్లాన్లో